ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన మన కోసం, మన పాపాల కోసం కలువరి సిలువలో ఆయన రక్తాన్ని చిందించి ఆయన ప్రాణాన్ని పెట్టి 3వ రోజున తిరిగి లేసినటువంటి గొప్ప దేవుడు. కాబట్టి మనం అందరం కూడా ఈరోజు ఆదివారం ప్రతి ఒక్కరిని కూడా మందిరాల్లో గడిపేవారిగా ఉండాలి. మన యొక్క సేవకులందరి గురించి కూడా ప్రార్థన చేయాలి. మన దేశం గురించి ప్రార్థన చేయాలి. మన దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మారు మనసు పొందాలని ప్రార్థన చేయాలి. విజ్ఞాపనలు చేయాలి, యాచనలు చేయాలి. మన యొక్క దేశం అంతటి గురించి, ఈ యొక్క సర్వసృష్టిలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని గురించి ప్రార్థన చేయాలి. రక్షింపబడ్డ మనం రక్షణ లేని వారి కోసం ప్రార్థన చేయాలి. అది మన బాధ్యత. దేవుడు మనకు అది నేర్పించాడు. కాబట్టి ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేద్దామండి. ప్రతి ఒక్కరి మందిరాలకు వెళ్దామండి.